నేను ఈ పేజ్ స్టార్ట్ చేసినప్పుడే ప్రామిస్ చేశాను మీకు ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అని నేర్పిస్తానని చెప్పేసి. ఎంతసేపు ఈ ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ఫెబినెక్స్ సిరీస్ ఇవేనా? రియల్ టైం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే చూద్దాం ఒకసారి. లైక్ ఏదైనా ఒక జేసన్ డేటాని ఎక్సెల్ షీట్ లోకి ఎలా రాయాలి, ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని జేసన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. మనం యాజ్ అ బ్యాక్ అండ్ డెవలపర్స్ గా మాక్సిమం జేసన్ డేటాతోనే మనం డీల్ చేస్తాము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ జేసన్ టు ఎక్సెల్ అండ్ ఎక్సెల్ టు జేసన్. సో దీనికోసం నేను ఒక చిన్న కోడ్ అయితే రాశాను, ఒకసారి నేను దాన్ని రన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఈ కోడ్ చూసుకుంటే ఒకసారి ఈ పార్ట్ ఆఫ్ కోడ్ వచ్చేసి ఇన్పుట్ ని రీడ్ చేసుకోవడానికి మనం జేసన్ డేటాను రీడ్ చేసుకోవాలి కదా. సో తర్వాత ఈ లైన్ ఆఫ్ కోడ్ వచ్చేసి ఫైల్ నేమ్ అనమాట, అంటే ఫైల్ నేమ్ ఏమని పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ కరెంట్ మిల్లీ సెకండ్స్ అంటే కరెంట్ టైం తో మన ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో తర్వాత మనం మెయిన్ బిజినెస్ లాజిక్ అంతా ఎందులో ఉందంటే ఇక్కడ మెథడ్ ఉంది కదా, కన్వర్ట్ జేసన్ టు ఎక్సెల్ అని చెప్పేసి. ఈ మెథడ్ చూసుకుంటే సో ఈ మెథడ్ మనకు మన జేసన్ డేటాని ఎక్సెల్ లోకి అయితే రాస్తుంది అనమాట. సో ఒకసారి మనం దీన్ని రన్ చేస్తే ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళి ఆ కాల్ని హిట్ చేసామంటే మనకు ఆ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. సో చూసారా మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఫైల్ నేమ్ అయితే వచ్చింది, అంటే ఈ ఫైల్లోకి మన డేటా అన్నది రాశారనమాట. సో నేను ఇన్పుట్ చూపించలేదు కదా, ఇన్పుట్ బాడీలో పంపిస్తాం ఇక్కడ మనం. ఇక్కడ మీరు చూస్తే ఒకసారి ఇక్కడ జేసన్ డేటాని నేను ఇక్కడ పంపిస్తున్న బాడీలో నేను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే వచ్చింది, ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చింది కదా, ఈ ఫైల్ నేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక పక్కన ఇంకొక మెథడ్ అయితే నేను రాశాను. ఏంటి ఒక ఫైల్ నేమ్ ఇన్పుట్ గా తీసుకొని మనకు ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేయడానికి ఇంకో సర్వర్ అయితే నేను రాశాను, ఇంకొక ఏపీఐ కాల్ అయితే నేను రాశాను. సో ఆ ఫైల్ నేమ్ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూసారా మనకు ఈ ఎక్సెల్ షీట్ అనేది వచ్చింది అనమాట, బైనరీ ఫార్మాట్ లో వచ్చింది. ఇది మనకు అర్థం కాదు. సో మీకు ఇది క్లారిటీగా తెలియాలంటే దీన్ని కాపీ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేశాక ఆ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టారంటే మీకు ఇక్కడ ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్స్ చూసుకుంటే మీకు చూసారా మనం పంపించిన డేటా ఉందా, ఈ జేసన్ డేటా ఉందా, ఒక్క నిమిషం నేను చూపిస్తా. చూసారా ఈ జేసన్ డేటా ఉందా, ఈ జేసన్ డేటా మొత్తం ఇప్పుడు మనకి ఎందులోకి వచ్చింది, మన ఎక్సెల్ షీట్ లోకి వచ్చేసింది కదా. సో ఇలా అనమాట. ఇప్పుడు మనం దీన్ని వైస్ వర్సా చేద్దాం, మన ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాను మొత్తం ఒక జేసన్ లో కన్వర్ట్ చేద్దాం. మన ఫైల్ నేమ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అయితే వచ్చింది కదా. సో ఈ ఫైల్ నేమ్ ని కాపీ చేసుకోండి. నేను దీనికోసం ఇంకో సర్వ్లెట్ అయితే నేను రాశాను, ఏమని ఎక్సెల్ టు జేసన్ సర్వ్లెట్ అని చెప్పేసి ఇంకొక సర్వ్లెట్ అయితే నేను రాశాను. దీనికి ఇన్పుట్ ఏం పంపించాలంటే మనం ఆ ఫైల్ నేమ్ ని ఇన్పుట్ గా పంపించామంటే సరిపోతుంది. ఇప్పుడు సెండ్ చేస్తే చూసారా మన ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా మొత్తం ఒక జేసన్ ఫార్మాట్ లో వచ్చేసిందా. సో అది భయ్య దేనికోసం చేస్తున్నారు, కోడ్ కోసమేనా? కోడ్ అని కమెంట్ చేశారంటే ఈ మొత్తం ఏపీఐ కాల్స్, ఈ కోడ్ మొత్తం మీకు డిఎం లో అయితే వచ్చేస్తుంది. మీకు ఇలాంటి మరింత కంటెంట్ కోసం అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి, నేను మీకు నేర్పిస్తూనే ఉంటాను. కకృతి పడకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కలిసి బాగుపడతాం. రైట్ మరి ఉంటా, బాయ్.